ఫ్రెండ్స్ ఇదే రియల్మీ 14 Pro Plus మరి లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన 13 Pro Plus లాగా ఉంటుందా ఎలా ఉంటుందా అనేది అయితే అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మరి బాక్స్ పైన ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే 6000 mAh బ్యాటరీ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ని ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు IP69 వాటర్ రెసిస్టెంట్ ప్లస్ డ్రాప్ రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే మొబైల్ కింద పడ్డా కూడా లేకపోతే నీళ్ళలో పడ్డా కూడా ఏం కాదు అన్నట్టు దీని అర్థం అన్నట్టు. సో మరి ఒకసారి కింద పడేసి నీళ్ళలో పడేసి కూడా చూద్దాం ఎలా ఉంది అనేది. సో మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇదే రియల్మీ 14 Pro Plus. మరి బాక్స్కి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకు డ్యూయల్ మెగాపిక్సెల్ సోనీ ఓఎస్ కెమెరా ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకు సోనీ 3x పెరిస్కోప్ ఓఎస్ కెమెరా కూడా ఉంటుంది. 120 Hz క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే ఉంది. స్నాప్డ్రాగన్ 7s Gen 3 ప్రాసెసర్ని అయితే దీనిలో యూజ్ చేశారు. 6000 mAh బ్యాటరీ ఇచ్చారు. సో మరి దీంతో పాటు 80 వాట్స్ అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. IP69 రేటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మధ్యకాలంలో అన్ని మొబైల్ కంపెనీస్ అనేవి ఇలా ప్రొవైడ్ చేస్తున్నాయి. దీంతో పాటు ఇక మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువనే వస్తుంది. ఒకసారి మరి ఫాస్ట్గా ఈ మొబైల్ని ఓపెన్ చేసేసి బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ పై వైపే మనకు మేక్ ఇట్ రియల్ అని చెప్పేసి ఒక కవర్ ఉంది. మరి దీని లోపల వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్ వారంటీ కార్డుతో పాటు ఇక్కడ ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇది ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసు కాదు, ఇలా బ్లాక్ కలర్లో అయితే ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. మరి వీటన్నిటిని మనము సైడ్కి ఉంచేసేద్దాం. ఈ బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడితే ఇక్కడ పై వైపు మొబైల్ ఉంది. మరి ఇక్కడ బాక్స్ లోపల 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. Type-C కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ని ఈ కవర్ల నుంచి బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్ మరి మొబైల్ పైన ఉన్న ఈ స్టిక్కర్ని కూడా మనం ఇలా రిమూవ్ చేసేద్దాం. సో మరి బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడితే ఇక్కడ మనకు మ్యాట్ ఫినిష్ ఇచ్చారు. జనరల్గా మనకు సిలికాన్ బ్యాక్ కేసులు యూజ్ చేస్తుంటారు చూసారా, సో అటువంటి ఫినిషింగ్ ఉంది. పైవైపు ఇక్కడ మన కెమెరా రౌండ్ టైప్ ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక్కడ మనకు 3 LED లైట్స్ని ప్రొవైడ్ చేశారు. పైవైపు స్పీకర్ గిల్స్ నాయిస్ క్యాన్సలేషన్ని ప్రొవైడ్ చేశారు. మరి మొబైల్ సెంటర్ పంచోల్ డిస్ప్లే ఉంది. ఒక సైడ్ ఎటువంటి బటన్స్ లేవు, ఇంకొక సైడ్ వాల్యూమ్ రాకర్స్ పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేశారు. కింద వైపు స్పీకర్ గిల్స్ సిమ్ ట్రే Type-C పోర్ట్ ఉంది. మరి ఫటాఫట్ మొబైల్ని ఒకసారి బూట్ చేసి దీని మిగతా డీటెయిల్స్ గురించి మాట్లాడదాం. మరి మొబైల్ని చేతిలో తీసుకుంటే మొబైల్ బరువు ఉన్నట్టయితే అనిపించట్లేదు. 6000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది బాగుంది, ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది బాగుంది. ఫ్రెండ్స్ మొబైల్ అనేది ఆల్మోస్ట్ బూట్ అయిపోయింది. సో మరి దీనిలో ఏమన్నా బ్లోట్వేర్స్ ఇచ్చారా అంటే ఇచ్చారు. ప్లస్ వాటిని మనం అన్ఇన్స్టాల్ చేయవచ్చా అంటే అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు. మరి రియల్మీ వాళ్ళు ఈ UI మీద ఎప్పుడు ఇంకా వర్క్ చేయాలని చెప్పేసి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చూసారా. దాంతోపాటు సెట్టింగ్స్లోకి వెళ్తే నేను ఏమేమైతే స్పెసిఫికేషన్ చెప్పానో అవే స్పెసిఫికేషన్స్ ఇక్కడ కూడా మళ్ళీ మీకు కనిపించేస్తున్నాయి. దాని తర్వాత మనం ఒకసారి దీని వర్షన్ గురించి మాట్లాడదాం. సో వర్షన్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది అవుట్ ఆఫ్ బాక్స్ Android 15 తోటి వచ్చింది. సో మరి లేటెస్ట్ OS అప్డేట్స్ పరంగా దీనిలో ఇష్యూస్ అయితే ఉండవు. రియల్మీ వాళ్ళు ఫాస్ట్గానే అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. మరి వీడియోస్ ప్లే చేసి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు వ్యూవింగ్ యాంగిల్స్ బాగున్నాయి. మరి కర్వ్ డిస్ప్లే ఇచ్చిన కారణంగా స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ ఒకసారిగా కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే ఈసారి మరి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా లేదా అనేది మనం కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేస్తే మనకు అర్థమైపోద్ది. ఇక మనకు పోర్ట్రేట్లో కూడా మనం 3xలో ఫొటోస్ని క్యాప్చర్ చేసేసుకోవచ్చు. ఇక మనం వీడియో గురించి మాట్లాడినట్టయితే 4K వీడియోస్ని 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామ్ యూస్ చేసి సెల్ఫీ క్యామ్ యూస్ చేసి కూడా 4K వీడియోస్ని 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. కొన్ని శాంపుల్స్ని అయితే మీరు యూస్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నేను బ్యాక్ క్యామ్ యూస్ చేసి 4K 30 fps రికార్డ్ చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన స్టెబిలిటీ వీడియో క్లారిటీ మీరు చూడొచ్చు. దీంతోపాటు ఆటో ఫోకస్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీంతోపాటు ఒక బ్యాక్ కేస్ ఇచ్చారు చూడండి. దీన్ని ఇన్సర్ట్ చేసి చూద్దాం మొబైల్ ఎలా కనిపిస్తుంది అనేది మనకు తెలిసిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్ మరి బ్యాక్ కేస్లో మొబైల్ ఇన్సర్ట్ చేసిన తర్వాత బాగానే ఉంది. మనకు బ్యాక్ కేస్ కూడా కొంచెం క్వాలిటీదే ఇచ్చినట్టు అనిపిస్తుంది. దీంతోపాటు ఇక్కడ మనము రిఫ్రెష్ రేట్ని చూసినా కూడా మనకు బాగానే అనిపిస్తుంది. ఎక్కడ కూడా లాగ్ అయినట్టు అనిపించట్లేదు. స్మూత్గానే ప్రతిదీ ఓపెన్ అవుతుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ చూద్దాం. గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే అక్కడక్కడ చిన్నగా ల్యాగ్స్ అనిపిస్తున్నాయి. రీజన్ మరి నేను ఆల్రెడీ వైఫై తోటి కనెక్ట్ అయ్యాను. బ్యాక్గ్రౌండ్లో చాలా రకాల యాప్స్ అనేవి అప్డేట్ అవుతున్నాయి. దాని ప్రభావమా లేకపోతే దీనిలో నిజంగానే ఇలానే చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ ఉన్నాయా అనేది ఇక మనం కొన్ని రోజులు ఆడితే అర్థమవుద్ది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం మొబైల్ నాకు హీట్ అయినట్టు అనిపించలేదు.
గేమ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు కొంచెం స్మూత్గానే అనిపిస్తుంది, ఎక్కడ కూడా మనకు లాగ్ అయినట్టు అయితే అనిపించట్లేదు. ఫ్రెండ్స్ చూసారుగా మొబైల్ యొక్క అన్బాక్సింగ్. నాకైతే మొబైల్లో బాగా అనిపించింది ఏంటి అంటే దీనికి సంబంధించిన డ్యూరబిలిటీ అన్నట్టు. మొబైల్ని ఎటువైపు నుంచి పడేసినా కూడా ఏం అవ్వట్లేదు, అంటే నేను మరీ ఎక్కువ హైట్లో నుంచి పడలేదు కానీ 2-3 సార్లు ఇలాగైతే పడేశాను. సో మరి ఇక్కడ మీరు చూడొచ్చు ఎటువంటి డ్యామేజ్ లేకుండా బాగానే హ్యాండిల్ చేయగలుగుతుంది. నీళ్ళలో కూడా ముంచి చూశాను. నా మటుకు మాట్లాడినట్టయితే నా మొబైల్ అనేవి అంటే ఇప్పుడు కాదు ఒకప్పుడు నీళ్ళలో పడిపోయే పాడయ్యాయి. IP6869 రేటింగ్ లేని కారణంగా, అంటే నేను ఏం కావాలని పడేయలేదు, నీళ్ళలో పొరపాటున పడి పాడైపోయాయి. మరి మీకు ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఎదురైందా లేదనేది కింద కామెంట్లో రాయండి. ఇలా అన్ని బ్రాండ్స్ కూడా IP69 రేటింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నా అభిప్రాయం. మరి అలా ఇస్తే ప్రైజింగ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అనుకోండి. మొత్తానికి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ప్రజెంట్ నేను వాడినంతసేపు బాగానే అనిపించింది. యూఏ ప్రకారం చూసుకున్నట్టయితే ఇక ఇంప్రూవ్ అవ్వాలి, అది నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. మరి మొబైల్ ప్రైజింగ్ నాకు తెలియదు, మరి ప్రాసెసర్ అనేది మంచిది ఇచ్చారా చెడ్డ ఇచ్చారా అనేది అది రివీల్ అయిన తర్వాత మాత్రం నేను చెప్పగలుగుతాను. కానీ ప్రజెంట్ అయితే నేను వాడినంతసేపు అయితే నాకు డీసెంట్గా అనిపించింది, డ్యూరబుల్గా అనిపించింది, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాటరీ బ్యాకప్ బాగుంది, మొబైల్ అనేది హీట్ అయితే అవ్వట్లేదు. మరి కెమెరాలో 120x జూమ్ ప్రొవైడ్ చేసేస్తారు, బాగున్నాయి, అంటే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంది. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించింది కింద కామెంట్లో రండి. బయింగ్ లింక్ లేదా ప్రైజింగ్ డీటెయిల్స్ ఏమైనా వస్తాయి కదా, అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్లో అయితే పిన్ చేసి పెడతాను. థ్యాంక్ యూ.